సో మీరు చెప్పండి, ప్రేమ పెళ్ళి కాబట్టి పెళ్ళికి ముందు వ్యాలంటైన్స్ డేకి మీరు ఏం గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, పెళ్ళి తర్వాత ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది 2026 ఏమి ఇస్తున్నారు? అంటే వ్యాలంటైన్స్ డే వచ్చేలోపు లవ్ చేయడం పెళ్ళి కూడా అయిపోవడం జరిగిపోయింది. సో మీరు సినిమాలు చేయడంలోనే ఫాస్ట్ అనుకున్నాను, లవ్ చేయడంలో పెళ్లి చేసుకోవడంలో కూడా ఫాస్ట్ అని ఇప్పుడే తెలిసింది. అన్నీ ఫాస్టే. సరే, గిఫ్ట్ గురించి అడిగినట్టున్నాను నేను. మరి గిఫ్ట్ గురించి అడిగానండి, ఏమి ఇవ్వలేదా? ఇప్పుడు ఇవ్వరా? పోనీ 2026 తర్వాత పెళ్ళి అయిన తర్వాత వ్యాలంటైన్స్ డేలు వచ్చాయి కదా చాలా. చాలా వచ్చేయాలండి. అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే చాలా ఓపెన్గా ఇదంతా మనం చెప్పేసుకుంటున్నాం. అప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది బయట తిరిగితే పెళ్లి చేసేస్తారు, బ్యాచ్లు అవి ఇవి. సో చెప్పకూడదా? నాకు తెలీదు. అంటే అప్పుడు మరి కొంచెం వ్యాలంటైన్స్ డే రోజు మాత్రం బయటకు వచ్చేవాడిని కదా నేను. సో ఫ్రీగా పెళ్లి చేసుకోవాలని మీకు లేకుండే, అందుకనే మీరు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోడైతే నాకు తెలిసి ఏం జరుగుతుంది. మీరేం చేసేవారు చెప్పండి. నేను కూడా ఎప్పుడైనా అలానే బయటకు వెళ్తే మళ్ళీ అనవసరంగా మ్యారీడ్ అని రాసుకోవాల్సి వస్తుందేమో అని ప్రస్తుతానికి వెళ్ళట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.